జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాను 7up బర్త్డేకి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు 7up గారి పుట్టినరోజు అయితే వచ్చేసింది. 7up అయితే మనం ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. గిఫ్ట్ అంటే ఏది పడితే అది ఇవ్వకూడదు, మంచిగా యూస్ఫుల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అందుకే నేనైతే ఇంట్లో ఉండే ఆర్డర్ చేశాను అనమాట గిఫ్ట్ ని. అండ్ ఆ గిఫ్ట్ అయితే వచ్చేసింది. దీనైతే ఇప్పుడు మళ్ళీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మళ్ళీ దాన్ని ఒక గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టి ఆ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. జనరల్ గా అయితే మనమే 7up వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి సర్ప్రైజ్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి రావాలి, కానీ 7up మన ఇంటికి అయితే వస్తున్నాడు అనమాట. అందుకే నా స్వహస్తాలతో నేనైతే గిఫ్ట్ రెడీ చేసేసాను 7up కోసం. 7up వస్తాడు అనుకుంటే 7up షెన్ను ఇద్దరు కలిసి వచ్చారనమాట ఇంటికి. షెన్ను అయితే 7up కోసం ఒక మంచి కేక్ తీసుకొచ్చాడు. దాని మీద 5 రూపాయల బిల్ ఒకటి, 2 రూపాయల బిల్ ఒకటి పెట్టి 7up అని రాపిచ్చాడు. ఓన్లీ కేక్ మాత్రమే కాదు, షెన్ను బ్రో 7up కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు అనమాట. దాని లోపల అయితే ఒక పెద్ద 7up టిన్ ఉంది. పనిలో పైన నా గిఫ్ట్ కూడా ఇచ్చేసాను 7up కి. ఒక క్రియేటర్ గా 7up కి ఇది అవసరం. iPhone 16 బేసిక్ గా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 7up కి అండర్వేర్ వాడే అలవాట్లేదు. ఇప్పుడు కూడా అండర్వేర్ వేసుకోవాలా? ఒకసారి చెప్పురా 7up. వద్దులేండి ప్లీజ్. సైజ్ నీదేనా? వేసుకుని తెలుస్తుంది, నాకేం తెలుసు. ఈ షార్ట్ గా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.